రెండు, మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం మన మీదకి వస్తే సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం కోల్పోయిన సౌలేమో గొలియాతును చూసి గుండె దడొచ్చి కూర్చున్నాడు. అభిషేకం కోల్పోయిన సౌలు గతి ఏమైంది? గొలియాతు ఇంత కనపడ్డాడు సౌలుకి. పాపం ఎంత కలవరపోయాడంటే, నేను చంపుతాను, నాకు అవకాశం మీరా స్వామి అనుకుంటా దావీదు పోతే, దావీదు నీకు యుద్ధం ఇప్పుడు నేను తెలియదు నాయన, నువ్వు చిన్నోడివి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు, ఆరుమూరల జానుడు ఉన్నాడు, వాడు కవచాలు తొడుక్కున్నాడు. వాడి గొప్పతనం గురించి దావీదుకు చెప్తున్నాడు. సార్, వాడి దరిద్రం నాకెందుకండి, వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు, నాకెవడు గొప్ప కాదండి, నా దేవుడే గొప్ప నాకు. దయచేసి నువ్వు వాడిని పొగడొద్దు. వాడి బలం, వాడి శౌర్యం, వాడి సాహసం, వాడి కవచాలు, వాడి కత్తి, వాడి ఈటె, వాడి డాలు, వాడి తలకాయ నాకొద్దు. వాడిని పొగుడుతాయింది సార్. మరంతే, అభిషేకం పోయినోడు సమస్యను చూసి దడుచుకుంటూ ఉంటాడు. గోరంతని కొండంతలు చేసి ఆలోచించి గుండె దడ పెంచుకుంటూ ఉంటాడు. అభిషేకంతో నింపబడిన వాడు తిరగేసి చూస్తాడు, కొండ కూడా ఇంత కనపడిద్ది. కొండంత సమస్య కూడా అదెంత తీరా, అదెంత పోరా. అభిషేకంతో నింపబడిన ఆడమనిషి అయినా మగవాడైనా అవి ఏ విధమైన సమస్యలైనా లెక్క చెయ్యరు. అది గుర్తు. సమస్యలను చూసే దృష్టి మారిపోయిద్ది. భూతద్దం రెండు రకాలు ఉంటుంది. ఇటు ప్రక్క నుంచి చూస్తే ఒక దృష్టి కనపడిద్ది, దాన్ని రివర్స్ పెట్టి చూస్తే ఇంకో దృష్టి కనపడుతుంది.